రైట్ దేశమే కాదు ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ పై మిసైల్ వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇప్పుడు అందరి ఫోకస్ ఆపరేషన్ సింధూర్ పైనే. అసలు ఈ ఆపరేషన్ కు ఈ పేరు ఎలా పెట్టారనే చర్చ దేశంలోనే కాదు ప్రపంచమంతా జరుగుతోందనే చెప్పాలి. దీని వెనుక బలమైన కారణమే ఉంది. పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ ఈ తెల్లవారుజామున దాయాదిపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. పాకిస్తాన్లో 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 సహా మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే సైన్యం ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరుతోనే పాకిస్తాన్ కు బలమైన సందేశం పంపింది. ఏప్రిల్ 22న పహల్గామ్ బైసరన్ లోయలో ఎంతో ఆనందంగా గడుపుతున్న పర్యాటకులను పాక్ ముష్కరులు చుట్టుముట్టారు. మతం పేరుతో విభజించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 28 మంది అమాయక టూరిస్టులను అతి కిరాతకంగా కాల్చి చంపారు. వీరిలో 6 రోజుల కిందటే వివాహమైన నవ దంపతులు వినయ్ నర్వాల్, హిమాన్షి ఉన్నారు. నేవీ అధికారి అయిన వినయ్ను తీవ్రవాదులు హత్య చేయగా తన భర్త మృతదేహం దగ్గర హిమాన్షి గుండెలు పగిలేలా రోధించిన ఫోటో ఒకటి దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న భారత్ అంతకంతకు పాక్ ను దెబ్బ కొట్టాలని ఊళ్ళూరింది. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ ని పుట్టిందని చెప్పుకోవచ్చు. ఇక ఉగ్ర దాడిలో తమ మాంగళ్యాన్ని కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీనిని చూడొచ్చు. వీరులకు దిద్దే విజయ తిలకంలా కూడా మనం భావించవచ్చు. మొత్తానికి పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన నవ దంపతుల విషాదానికి ఇది ప్రతీకారంగా నిలిచింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, అంటే ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ ఈ పేరే కేవలం భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మారుమోగిపోతోంది. గత అర్ధరాత్రి 1:44 ప్రాంతంలో దాదాపు 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడి మిసైల్స్ తోటి ఏ విధంగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిందో ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటోంది. ఈ తెల్లవారుజాము నుంచి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇదే అంశానికి సంబంధించి అక్కడక్కడ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనే పేరు వెనుక కథ ఏంటి అనేటువంటిది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అక్కడ ఉన్నటువంటి లోయలో ఉన్నటువంటి పర్యాటకులను అన్యాయంగా మతాన్ని చూసి ఇష్టారీతిన కాల్చి చంపినటువంటి ఉగ్రవాదులపైన ప్రతీకారంతో ఆ మహిళలు ఏదైతే సింధూరాన్ని కోల్పోయారో ఆ సింధూరానికి చిహ్నంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారని కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు. సో ఎలా చూడాలి శ్రీనివాస్, ఈ అంశానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఈ పేరు పైన? రైట్ విజయ్, ఆపరేషన్ సింధూర్ అంటే సింధూర్ అంటే ఒక సెంటిమెంట్ ఇండియాకి. అంటే సింధూర్ అంటే ఒక తిలకం. ఇండియాలో భారత మహిళలకు తిలకం అనేది చాలా సెంటిమెంట్ తో కూడుకున్న అంశం. అది ఆ సింధూర్కి సంబంధించి చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఎంత సెంటిమెంట్ అంటే అది మన ఇండియాలో సింధూర్ ఉంటే వాళ్ళు ఒక సెంటిమెంట్ గా భావించడం కాదు, సింధూర్ తొలగిస్తే వాళ్ళు విధవలు అనే ఒక అది కూడా మనకు ఉంది. సో అలాంటి సింధూరాన్ని ఏదైతే పెహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు
చెరిపివేయడం జరిగింది. అనేక మంది అక్కడ 20 మంది మృతి చెందిన 28 మందిలో కూడా మగవారిని టార్గెట్ చేసుకుంటూ, హిందువులను టార్గెట్ చేసుకుంటూ మహిళల బొట్టు చెరిపివేయడం జరిగింది. సో దానికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ అనేది పుట్టిందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అదొకటే కాదు, కాశ్మీర్ బార్డర్ లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలు కూడా అవి మన ప్రాంతంలోనివి. కాశ్మీర్, సో కాశ్మీర్ కూడా మనకి తిలకం లాంటిది. సో అలాంటి స్టోరీ కూడా ఒకటి వినిపిస్తుంది. అయితే కథలు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ మనకి పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏదైతే హిందువులను పేరు చెప్పి మరీ చంపడం జరిగిందో, హిందూ మహిళల బొట్టు చెరిపివేయడం జరిగిందో, ఆ పెహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ హిందూ మహిళల సింధూరాన్ని చెరిపివేయడం జరిగిందో, దానికి ప్రతీకారంగానే ఈ పేరు పెట్టారని మనం భావించాల్సి ఉంటుంది. పేర్లు ఏది పెట్టినప్పటికీ కూడా భారత సైన్యం ఈ రోజు తెల్లవారుజామున విరుచుకుపడిన తీరు బహుశా ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలా చేసి ఉండకపోవచ్చు, చేసి చరిత్రలో లేదని వాళ్ళు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా నివ్వెరపోయింది. అర్ధరాత్రి సమయంలో సమయం చూసి కొట్టాలి అనే ఉద్దేశంతోనే మత్తు పెట్టడం జరిగింది. 9 స్థావరాలు, 1 కాదు 2 కాదు, 9 ఉగ్రవాద స్థావరాలు. 9లో కూడా జైషే మహమ్మద్ కు చెందినవి 4 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. అల్ ఖైదాకు సంబంధించిన 3 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. అదేవిధంగా లష్కర్ ఏ తోయిబాకు చెందిన 3 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలకు కూడా భారత్ మట్టు పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాము, వాళ్ళకి సంబంధించిన మసీదులు, లష్కర్ ఏ తోయిబాకు సంబంధించిన మసీదు క్యాంప్ కార్యాలయం, అందులో టెర్రరిస్టులకి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. టెర్రరిస్టులకు సంబంధించి అక్కడ జిమ్లు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు ఎట్లా ఫైట్ చేయాలో నేర్పిస్తారు. ఇవన్నీ కూడా వంటి స్థావరాలన్నింటినీ కూడా భారత సైన్యం మొత్తం కూడా మట్టు పెట్టడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే గనక ఆపరేషన్ సింధూర్ పేరుతో కేవలం అరగంట లోపు మొత్తం 9 స్థావరాలను కూడా మట్టు పెట్టడం అంటే ఇది ప్రపంచంలో ఏ దేశానికి కూడా సాధ్యం కాదు, ఒక్క భారత్ కు మాత్రమే సాధ్యం అని చెప్పి ఈ ఆపరేషన్ మనకు తెలియజేస్తుంది. 9 స్థావరాలు ఇప్పటికీ కూడా ఉగ్రవాద ఎవరైతే పెంచి పోషిస్తున్న లష్కర్ ఏ తోయిబా చెందిన హెడ్స్ కావచ్చు, లేకుంటే జైషే మహమ్మద్ హెడ్స్ కావచ్చు, వారు కూడా మరణించి ఉంటారా అనే అనుమానం కూడా కలుగుతుంది. దీనికి సంబంధించి పాక్ నుంచి ఇంతవరకు అయితే ఏ విధమైన సమాచారం రాలేదు, రాదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ సమాచారం ఇస్తే గనక వాళ్ళు పూర్తి స్థాయిలో ఓడిపోయినట్లే అనేది తెలుసు కాబట్టి అలాంటి సమాచారాలు కూడా ఇవ్వరు. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే గనక 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు అనేది చెబుతున్నప్పటికీ కూడా అంతకు మించే మరణించి ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. ఎప్పుడైతే ఉగ్ర దాడులు జరిగాయో, ఉగ్ర స్థావరాల మీద భారత సైన్యం దాడులు జరిపిందో, మొత్తం ఆ స్థావరాలన్నీ కూడా ఇప్పుడు నేలమట్టమైన పరిస్థితి. తెల్లవారితే గానీ వారికి తెలియదు, ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఎప్పుడు కూడా పాక్ పౌరున్న ఆ ప్రాంతంలోకి రానియని వాడిని ఇప్పుడు ఆ ప్రాంతంలోకి రాణిస్తున్నారు, చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే చెప్పదలుచుకున్నది భారత్ దాడులు చేసింది అని. కానీ భారత్ దాడులు చేసింది కేవలం ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్న క్యాంపుల మీద దాడి చేసింది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గనక ఈ ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్తాన్ ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ జరిగేది ఏమీ లేదని మాత్రం స్పష్టమవుతుంది. ఒకటి, భారత్ కి సంబంధించి ఏదైతే సాంకేతిక పరంగా, ఏదైతే యుద్ధానికి సంబంధించిన అంశాలలో సాంకేతిక పరంగా భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది, అంతకు మించి కూడా ఉండవచ్చు. కానీ అదే పాకిస్తాన్ అధమ పాతాళాల్లో ఉంది. పాక్ పైకి ఎన్ని చెప్పినప్పటికీ కూడా వారి వాయు విసేన వ్యవస్థ మాత్రం చాలా దయనీయమైన పరిస్థితులు ఉందని మాత్రం స్పష్టంగా అందరికీ తెలుసు. పాక్ ఏదో తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని చెప్పి చెప్పుకోవడమే తప్ప అంతకు మించి చేసిందేమీ లేదు. ఒకవేళ పాక్ ఇప్పుడు తిరగబడే ప్రయత్నం చేస్తే, మళ్ళీ ఇంకోసారి దాడులకు పాల్పడితే దాని పరిస్థితి ఇంకోలాగా ఉండబోతుందనేది కూడా తెలుసు. అందుకే అమెరికా కూడా పాకిస్తాన్ హెచ్చరించింది, తిరిగి దాడులు చేసే పద్ధతి వద్దు, వస్తే గనక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా పాకిస్తాన్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే భారత్ చేసిన పాక్ మీద చేసిన దాడికి పాక్ ఇప్పటికీ కూడా ఆక్రోశంగా ఉంది. ఎప్పుడైతే దాడులు జరిగిన తర్వాత వాళ్ళు భారత సరిహద్దుల వెంబడి కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో 3 సివిలియన్స్ మృతి చెందారు. అయినప్పటికీ కూడా
భారత్ మరోసారి మెరుపు దాడులు చేసి ఆ ప్రాంతాలన్నింటినీ ఎవరైతే దాడులు చేస్తున్న పాకిస్తాన్ సైన్యం ఉందో వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. వాళ్ళంతా కూడా వెనక్కి తగ్గడం జరిగింది. ఇప్పుడు వారికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఇప్పుడు పాక్ ప్రభుత్వం ఉంది, పాక్ మిలిటరీ వ్యవస్థ ఉంది. ఏం చేయాలి, ఏం చేసినా సరే మళ్ళీ పాకిస్తాన్కి దెబ్బ పడే ప్రమాదం ఉంది. ఏం చేయాలని దానిపై ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో పాక్ ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, అసలు ఇటువంటి ఒక టైంలో మన భారతదేశం పైన అంత పెద్ద ఎత్తున దాడి జరిగిన తర్వాత, మనం ఉగ్రవాదుల పైన, ఉగ్ర శిబిరాలపైన దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ మళ్ళీ రియాక్ట్ అవ్వాలనుకోవడమే మూర్ఖత్వం. వాళ్ళు కూడా ఈ ఉగ్రదాడిని సమర్థించి మేము కూడా భారత్తో కలిసి ఉన్నాం ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికని చెబితేనే పాకిస్తాన్కి భవిష్యత్తు ఉంటుంది తప్పించి భారత్ పైన తిరిగి ప్రతీకార చర్య తీర్చుకోవాలనుకుంటే మాత్రం పాక్ ఇక భవిష్యత్తులో కోలుకోలేని ఒక దెబ్బ తినాల్సి ఉంటుందేమో. శ్రీనివాస్, ఏమంటారు? పాకిస్తాన్ పరిస్థితి భారత్తో యుద్ధం చేయకముందు చాలా దిగజారిపోయిన పరిస్థితి. ఆర్థికంగా ఆ పాకిస్తాన్ మనకి అసలు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో కూరుకుపోయిన ప్రాంతాలు సొమాలియా లాంటి దేశాల స్థాయికి పాకిస్తాన్ వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ అంతర్గత యుద్ధంలో అసలు ప్రజలు పాక్ ప్రభుత్వం మాట వినడం లేని పరిస్థితి. మరోవైపు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ కి సంబంధించి 30% భూమి ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి. అంతర్గతంగా ఆర్థిక మాంద్యంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. అక్కడ ఒక లీటర్ పాలు కొనాలంటే 400 రూపాయలు పెట్టాలి. కిలో చికెన్ కొనాలంటే 700 పైమాటే. డజన్ గుడ్లు కొనాలంటే 400 పైమాటే. పెట్రోల్ లీటర్కు 300 పైచిలకు రూపాయలు పలుకుతుంది. సో అక్కడ పాక్ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి. ఇక భారత్ మీద పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ విధించిన ఏవైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో అందులో ఏదైతే సింధు నది ఒప్పందాన్ని పక్కకు పెట్టిన తర్వాత మొత్తం పాకిస్తాన్ పరిస్థితి నీటి పరంగా కూడా చాలా చాలా అధం పాతాళానికి వెళ్లిపోయిన పరిస్థితి. మరో 2-3 రోజులు మాత్రమే అక్కడ నీళ్లు ఉండే పరిస్థితి. ఆ తర్వాత నీళ్లు లేక ప్రజలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. పాక్ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు కూడా వస్తున్నాయి. అంటే ఒకవైపు పాకిస్తాన్ కి సంబంధించి అంతర్గత యుద్ధం కొనసాగుతుంది. పాక్ ప్రజలు తిరుగుబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ భారత్ మీద కవ్వింపు చర్యలకు పాల్పడి మళ్ళీ ఏదో చేద్దామనుకుంటే మాత్రం చాలా తప్పిదమే అవుతుంది పాకిస్తాన్ కి. అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక దేశం కూడా ఉందా అనే అనుమానం కలిగేలాగా భారత్ వ్యవహరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి కూడా పాకిస్తాన్ లో అంతర్గతంగా చెలరేగుతున్న యుద్ధానికి, అదేవిధంగా ప్రజల తిరుగుబాటుకి పక్కదారి పట్టించేందుకే ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందనేది కూడా ప్రపంచంలో ఉన్న ప్రపంచ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భారత్ మీద ఈ ఉగ్ర దాడులు జరిగితే సహించేది లేదు. ఎటువంటి వారినన్నా సరే తాము ప్రపంచం అంచుల వరకు తీసుకువెళ్లి మట్టు పెడతామని మోడీ ఏదైతే చెప్పడం జరిగిందో, ఈ రోజు జరిగిన ఆపరేషన్ సింధూర్ అందుకు పూర్తి నిదర్శనం. ఉగ్రవాదులను ఏరివేతలో భారత్ వెనుకంజ వేయదు. భారత్ చేసే ప్రతి ఉగ్రవాద అణచివేసే చర్యలకు ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు ఇవ్వబోతున్నాయి. ప్రస్తుతం ఈరోజు జరిగిన దాడికి సంబంధించి కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ప్రధాని మోడీ ఇప్పటికే వివరించడం జరిగింది. వారు కూడా మోడీ చేసిన మన ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా వాళ్ళు కూడా మద్దతుగా నిలవడం కూడా జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్,
దేశమే కాదు ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ పై మిసైల్ వర్షం కురిపించింది. ఇండియన్ ఆర్మీ అయితే ఇప్పుడు అందరి ఫోకస్ ఆపరేషన్ సింధూర్ పైనే ఉంది. అసలు ఈ ఆపరేషన్ కి పేరు ఎలా పెట్టారనే చర్చ దేశంలోనే కాదు ప్రపంచమంతా జరుగుతూనే ఉందని చెప్పాలి. దీని వెనుక బలమైన కారణమే ఉంది. పాల్గామ్ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ తెల్లవారుజామున దాయాదిపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 సహా 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే సైన్యం ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరుతోనే పాకిస్తాన్ కు బలమైన సందేశం పంపింది.